హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ కావచ్చు, అలాగే ఎంఎస్ ఎక్సెల్ విండో స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందుగా వాట్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్? సో ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ వీ హ్యావ్ టు విజువలైజ్ అనలైజ్ ద డేటా. సో ఇక్కడ డేటాని మనం టేబులర్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వర్క్ షీట్లో మనకి ఇట్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. డిపెండింగ్ ఆన్ దట్ వర్షన్, మనకి ప్రజెంట్ వర్షన్లో అయితే మనకి 2016 వర్షన్లో వచ్చేసి 1,48,576 రోస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే 16,384 కాలమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2007 వర్షన్లో అయితే మనకి 65,536 రోస్ ఉంటాయి. అలాగే 256 కాలమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే ఒకసారి మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. మనం వర్క్షీట్ ఒక పేజ్ గమనించినట్టయితే ఇక్కడ మీకు చూడొచ్చు. సో ఇక్కడ ఈ వర్టికల్ లైన్స్ ని మనం కాలమ్స్ అంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హారిజెంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోస్ అంటాం. సో మనకి కాలమ్స్ వచ్చేసి 16,000 అబోవ్ కాలమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే రోస్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 1,48,000 పైన మనకి అవైలబుల్ ఉన్నాయి. సో అంటే మనం డాటాని ఎంటర్ చేయడానికి ఒక 1,00,000 నియర్లీ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఒక సింగిల్ వర్క్ షీట్ లో మనం మెయింటైన్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి కాలమ్స్ కానీ రోస్ కానీ ఎలా యూజ్ అయితే మనం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఎలా ఓపెన్ చేస్తాం సిస్టంలో మనకి ఎంఎస్ ఎక్సెల్ అప్లికేషన్ ని ఎలా ఓపెన్ చేయడం? సో సింపుల్ ఏం లేదండి, క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్. ఆటోమేటికల్లీ డిస్ప్లేస్ a లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ కంప్యూటర్. మనకి ఇది కూడా డిపెండింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. విండోస్ 7లో అయితే ఆల్ ప్రోగ్రామ్స్ నుంచి ఎంఎస్ ఆఫీస్ టూల్స్ సెలెక్ట్ చేసుకొని దాని నుంచి రిక్వైర్డ్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మనకి డైరెక్ట్ మనకి లిస్ట్లోనే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ ఆల్ఫాబెటికల్ లెటర్ ఈ సో అప్లికేషన్ ఎక్సెల్ 2016 మనం క్లిక్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఎక్సెల్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి ఎక్సెల్ విండో స్ట్రక్చర్ని మనం గమనించినట్టయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్, ఇక్కడ ఈ పార్ట్ని మనం నేమ్ ఆఫ్ ద వర్క్ షీట్ ఏదైతే మనం ఫైల్ నేమ్ ఇవ్వడం జరుగుతుందో ఆ వర్క్ షీట్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మెనూ బార్స్, ఇక్కడ ఫైల్ మెనూ అవైలబుల్ ఉంది, హోమ్ బటన్, ఇన్సెట్ మెనూ, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డాటా, రివ్యూ, వ్యూ. సో వీటికి సంబంధించినటువంటి టూల్ బార్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇన్సెట్ మెనూ కావచ్చు, పేజ్ లేఅవుట్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు మనకి. సో మెయిన్గా ఎక్సెల్ అనేది మనకి డాటా ఎంటర్ చేయడానికి, అలాగే డాటాని మోడిఫై చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్, డిఫరెంట్ టైప్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి ఫార్ములాస్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అయితే చేయడం జరుగుతుంది. టెక్స్ట్ ఫంక్షన్స్ కావచ్చు, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, డేట్ ఫంక్షన్స్ కావచ్చు, టైం ఫంక్షన్స్ కావచ్చు. సో మెనీ ఫార్ములాస్ మనకి ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి. సో డాటా అనాలిసిస్ కావచ్చు, ఇంటర్ప్రిటేషన్ కావచ్చు ఈజీగా చేయడానికి అవైలబుల్ ఉంటుంది. అలాగే రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, విజువలైజేషన్ అంటే చార్ట్స్ని మనము అట్రాక్టివ్ వేలో క్రియేట్ చేసుకోవడానికి, డాటాని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్ అకౌంటింగ్ పర్పస్ అంటే సో మెనీ కంపెనీస్ మనకి పేబుల్ రిపోర్ట్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి, అండ్ అటెండెన్స్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ డాటాని ఎంప్లాయీస్ డాటా మెయింటైన్ చేయడానికి కావచ్చు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అకౌంటింగ్ పర్పస్ కావచ్చు, బడ్జెటింగ్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో వెరీ మనకి యూజ్ఫుల్ అప్లికేషన్. ఎంఎస్ ఆఫీస్ టూల్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ టూల్ మనకి ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే కలెక్షన్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ బిజినెస్ డాటా, క్యాలెండర్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ డాటా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజరియల్ డ్యూటీస్, ఫోర్కాస్టింగ్ పర్పస్, ఆటోమేటింగ్ అండ్ రిపిటేటివ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనకి ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం హౌ టు ఓపెన్ ఎంఎస్ ఎక్సెల్ గమనించినట్టయితే, సో సింపుల్ ఏం లేదండి, క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్. ఆల్ ప్రోగ్రామ్స్ నుంచి మనకి కావాల్సినటువంటి ఎంఎస్ ఆఫీస్ టూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో అగైన్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ లో మనకి ఎంఎస్ ఎక్సెల్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చూపెట్టినట్టు సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంది కనుక మనకి డైరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ వర్టికల్ లైన్స్ ని మనం కాలమ్స్ అంటాము, హారిజంటల్ లైన్స్ ని రోస్ అంటాం. కాలమ్స్ ని ఆల్ఫాబెట్స్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది, కాలమ్ నేమ్. సో అలాగే రోని నెంబర్స్ తోటి మనం రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది, రో నెంబర్. సో ఈ విధంగా మనకి 1,48,576 రోస్ అవైలబుల్ ఉన్నాయి.
ఇక్కడ కాలమ్స్ వచ్చేసి 16,000 అబోవ్ కాలమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో 2016 వర్షన్ లో మనకి ఎగ్జాక్ట్ సో ఇక్కడ చూడొచ్చు మనం 1,48,506 రోస్ అవైలబుల్ ఉన్నాయి. 16,384 కాలమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఫార్ములాస్ ఫంక్షనింగ్ చేయడానికి మనకి సెల్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ పార్ట్ ని మనం సెల్ అంటాం. ఈ స్మాల్ బాక్స్ లాగా ఉన్నటువంటి పార్ట్ ఏంటి, సెల్ అంటాం. సెల్ అంటే ఏం లేదండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలం. సెల్ అడ్రస్ యూజ్ చేసి మనం ఫార్ములాస్ అనేది టైప్ చేయడం జరుగుతుంది. సెల్ అడ్రస్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం A1 అనేది మనకి సెల్ అడ్రస్ అవుతుంది. సో ఇక్కడ డి ఫర్ ఎగ్జాంపుల్ D4 ఇక్కడ 4th రో, అలాగే డి కాలం నేమ్. సో ఏదైతే సెల్ అడ్రస్ అంటే నథింగ్ బట్ ఇది రో కాలం నేమ్ విత్ అడ్జసెంట్ రో నెంబర్. ఏదైతే మనం సెలెక్ట్ చేసినటువంటి కాలం నేమ్ ఉందో దానికి సంబంధించినటువంటి రో నెంబర్ ని మనం సెల్ అడ్రస్ గా రీడ్ చేయడం జరుగుతాం. సో ఇక ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గమనించినట్టయితే మనకి గ్రాఫికల్ ఫీచర్స్ లో ఎక్సెల్ ఆఫర్స్ లాట్ ఆఫ్ గ్రాఫికల్ ఫీచర్స్ ప్రెజెంటింగ్ డాటా ఇన్ గ్రాఫ్స్ అండ్ పిక్చర్స్. సో చార్ట్స్ కావచ్చు, స్మార్ట్ ఆర్ట్స్ కావచ్చు, క్లిప్ ఆర్ట్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, మనకి గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఫంక్షనల్ ఫీచర్స్ గమనించినట్టయితే మనకి ఫంక్షన్స్ అంటే ఎక్సెల్స్ లో మనకి మోర్ దెన్ 300 బిల్ట్ ఇన్ ఫార్ములాస్ ఆర్ అవైలబుల్. అంటే మనకి టెక్స్ట్ ఫంక్షన్స్ కావచ్చు, డేట్, మ్యాథమెటికల్ రిలేటెడ్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో ఈ విధంగా ప్రతి దానికి మనకి ఫార్ములా యూజ్ చేసి రిపిటేటివ్ టాస్క్ మనం పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫార్ములాస్ వల్ల మళ్ళీ డాటాని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో అలాగే హైపర్ లింక్స్, స్పెల్ చెకింగ్ కావచ్చు, యాడిన్స్ కావచ్చు, విబిఏ మ్యాక్రోస్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ లో మాత్రం అవైలబుల్ ఉంటుంది. విబిఏ మ్యాక్రోస్ అనేది అంటే రిపిటేటివ్ టాస్క్. మ్యాక్రోస్ అనేది మనకి టు పర్ఫార్మ్ ద రిపిటేటివ్ టాస్క్ వి హావ్ టు యూజ్ దిస్ మైక్రోస్ కాన్సెప్ట్. సో ప్రొటెక్షన్, వర్క్ బుక్, వర్క్ షీట్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉంటుంది. మనం అంటే విత్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ లాగా ఈ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది ఎక్సెల్. లైక్ కండిషనల్ ఫార్మాటింగ్ యూజెస్ కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా డేటాబేస్ రిలేటెడ్ ఫీచర్స్ గమనించినట్టయితే పైవట్ టేబుల్ క్రియేట్ చేయడానికి, టేబుల్స్ ని గ్రూపింగ్ చేసుకోవడం, సార్టింగ్, డేటా సార్టింగ్ కావచ్చు, డేటా ఫిల్టరింగ్ కావచ్చు, స్పాక్ లైన్స్ కావచ్చు, డేటాబేస్. అంటే డేటాబేస్ ఇక్కడ గమనించండి, మనకి ఎక్సెల్ అంటేనే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం. టు ఇన్స్టాల్ 1 మిలియన్ రికార్డ్స్, ఒక 1 మిలియన్ రికార్డ్స్ ని ఒక సింగిల్ షీట్ లో కూడా పాసిబుల్ అవుతుంది. మనం అంటే ఒకసారి గమనించండి ఎంతవరకు డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి రోస్, మనం నెంబర్ ఆఫ్ రోస్ చెప్పుకున్నాం, 1,48,576, 1 lakh రికార్డ్స్ ని మెయింటైన్ చేయొచ్చు ఒక సింగిల్ వర్క్ షీట్ లో మనం. సో అలాగే we have ability to connect a variety of database and import data into the Excel. Data validation, we can data validation functionality to restrict the type of data can be entered into the cell. The data validation అనేది కూడా మనకి another important feature. పర్టికులర్ సెల్ లో వన్ టైప్ ఆఫ్ డేటాని అలో చేయడానికి, ఒక రకమైన డేటాని రెస్ట్రిక్ట్ చేయడానికి కూడా మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం, సో ఇక్కడ నెంబర్, నామినల్ రోల్ అని ఉంటుంది మనకి. స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మన డేటా తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ గా టెక్స్ట్ ఎంటర్ చేసినట్టయితే మనం రిస్ట్రిక్ట్ చేసుకున్నటువంటి ఫెసిలిటీ మనకి అవైలబుల్ ఉంది. ఆ ఫీచర్ మనకి వచ్చేసి డేటా వ్యాలిడేషన్ కాన్సెప్ట్ లో మనం తెలుసుకుంటాం. అలాగే స్లైసర్స్ ఇన్ ఎక్సెల్ 2010 స్లైసర్స్ ఆర్ యాడెడ్ విచ్ ఈస్ కనెక్ట్ ద సెవరల్ పైవట్ టేబుల్స్ ఇంటూ ద ఫిల్టరింగ్ డేటా యూజింగ్ ద బటన్స్. అంటే చార్ట్ సంబంధించినటువంటి ఆప్షన్ ఇది, మనకి స్లైసర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్ యూసేజ్ అయితే మనకి డేటా ఎంట్రీ పర్పస్ కావచ్చు, అలాగే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోరేజ్ చేయడానికి మనకి ఎక్సెల్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంది. పర్ఫార్మింగ్ ద మల్టిపుల్ క్యాలిక్యులేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా మనకి పాసిబుల్ అవుతుంది. అలాగే డేటాని అనలైజ్ చేసుకోవచ్చు, ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, చార్ట్స్ క్రియేట్ చేసుకోవడం, అలాగే అకౌంటింగ్ పర్పస్ కావచ్చు, బడ్జెటింగ్, క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా మనకి ఎక్సెల్ అనేది బెస్ట్ అప్లికేషన్. సో కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ బిజినెస్ డేటాని అనలైజ్ చేయడానికి, క్యాలెండర్స్ అండ్ షెడ్యూల్స్ డేటా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజరియల్ డ్యూటీస్, ఫోర్కాస్టింగ్, ఆటోమేటివ్ అండ్ రిపిటేటివ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్స్ టూల్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇది మనకి ఎంఎస్ ఎక్సెల్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ సెషన్ లో మెనూస్
వీ హావ్ టు డిస్కస్ అబౌట్ మెనూ ఆప్షన్స్. పర్టిక్యులర్ ఫైల్ మెనూ కావచ్చు, హోమ్ మెనూ ఆప్షన్స్ కావచ్చు, అలాగే ఇన్సెట్ మెనూ కావచ్చు డిస్కస్ చేయబోతున్నాం.